లేదు. అయినా నీ పవిత్రమైన శరీర రక్తంలో పాల్పంచుకునే భాగ్యాన్ని అల్పునైనా ఎందుకు పనికిరాని నన్ను తుచ్చ ఒక చెత్త కుప్ప మీద పెంట మీద పడేసినటువంటి నన్ను ఈ పవిత్రమైన అతి పరిశుద్ధమైన స్థలంలోకి నన్ను నడిపిస్తున్నావే. నీవిచ్చిన జ్ఞానమే కదా, నీవిచ్చిన ప్రసాదమే కదా, నీవిచ్చిన భాగ్యమే కదా. దీన్ని పుచ్చుకున్న నేను ఈ లోకంలోకి వెళ్ళిన తర్వాత వేరే వాటితో సంబంధం కలిగి ఉండకుండా నీ ఆత్మ చేత నింపి నన్ను నీ జ్ఞానం చేత సొలొమోను ఎట్లా ప్రజలకు న్యాయం తీర్చిందో నేను కూడా అలాంటి న్యాయం తీర్చి ఇదిగో మూర్ఖులుగా ఉన్నట్టుగా దేవుడు లేడని చెప్పేవారిగా ఉండకుండా నువ్వే నాకు ఇయ్యగలుగుతావని సామర్థ్యంతో ఒక ధైర్యంతో అడిగి ఇదిగో ఆనాడు మనుషులను పిలిచి నువ్వు పామలను పిలిచి చదువులేని వారిని పిలిచి జాలను పిలిచి మనుషులను బట్టి జాగ్రత్తగా నువ్వు చేసావు. నన్ను కూడా నీ సేవలో ఆ జ్ఞానంతో నింపును గాక. అక్కడ ఆమె చెప్తాం అలాంటి జ్ఞానంతో మనం అందరం నింపబడును గాక. కథలు వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం.